హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్డియా తెలుగు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఆదివారం కొలంబో వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మెగా టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ దిగ్గజ ప్లేయర్ వాసిం అక్రమ్తో కరచరణం చేయడంతో పాటు హగ్ చేసుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై భారత అభిమానులతో పాటు పాకిస్తాన్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచరణం చేయడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీం మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తామని డ్రామా ఆడగా ఐసీసీ చర్చలు జరిపి మ్యాచ్కు ఒప్పించింది. ఈ సందర్భంగా హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ తీసుకురావాలని ఐసీసీని పీసీబీ కోరింది. కానీ భారత ఆటగాళ్లు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు సపోర్టింగ్ స్టాఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వసీం అక్రమ్ను రోహిత్ శర్మ హక్ చేసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అహ్మద్ షెహజాద్, మహమ్మద్ అమీర్లు కూడా ఈ చర్యను తప్పుపట్టారు. ఇది పాకిస్తాన్ అభిమానులను మరింత అవమానపరచడమేనని తెలిపారు. మైదానంలో మా జట్టు ఆటగాళ్లు పోరాట పటిమ కోల్పోయారు. ఒక పక్క మా వాళ్ళు దారుణంగా ఓడిపోతుంటే మన లెజెండ్స్ ప్రత్యర్థి మాజీ కెప్టెన్తో నవ్వుతూ కౌగలించుకుంటూ కనిపించడం అభిమానుల గాయాన్ని మరింత పెంచుతుంది. గౌరవం ఉండాలి, కానీ దానికి ఒక సమయం ఉంటుంది అని అహ్మద్ షెహద్ అసహనం వ్యక్తం చేశారు.